వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనకి ఎప్సెట్ 2025 అడ్మిషన్ నోటిఫికేషన్ అండి. ఇది మనకి ఏపీ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ మనకి షెడ్యూల్ రిలీజ్ చేసిందండి. మనకి డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ మనకి 4/7/2025 రిలీజ్ అవుతుందండి. మనకి డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ న్యూస్ పేపర్ మనకి 5వ తారీఖున మనకి నోటిఫికేషన్ వస్తుందండి. అలాగే రిజిస్ట్రేషన్ కమ్ పేమెంట్ ప్రాసెసింగ్ ఫీ అండి. ఇది 7వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు ప్రాసెసింగ్ ఫీ రిజిస్ట్రేషన్ అండి. అలాగే వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడ్ సర్టిఫికెట్స్ అండి. ఇది మనకి 7వ తారీఖు నుంచి మనకి 17వ తారీఖు వరకు మనకి వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడ్ సర్టిఫికెట్స్. అలాగే డేట్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అండి. 10/7/2025 నుంచి మనకి 18/7/2025 వరకు. అలాగే చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అండి. మనకి 19వ తారీఖున వెబ్ ఆప్షన్స్ చేంజ్ అండి. అలాగే రిలీజ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ అండి. 22వ తారీఖున సీట్ అలాట్మెంట్ ఇస్తారు. అలాగే సెల్ఫ్ జాయినింగ్ అండ్ రిపోర్టింగ్ ఎట్ అలాటెడ్ కాలేజెస్ అండి. మనకి 23 నుంచి 26/7/2025 వరకు మనకి జాయినింగ్ అండి. అలాగే అటెండింగ్ ఫర్ క్లాసెస్ ఫర్ కాలేజీ మనకి ఆగస్టు 4వ తారీఖు నుంచి క్లాసులు స్టార్ట్ అవుతాయండి. మనకి ఇప్పుడు వెబ్ కౌన్సిలింగ్కి మనకి ఏమేమి సర్టిఫికేట్లు కావాలనేది ఒకసారి చూద్దామండి. మనకి ప్రాసెసింగ్ ఫీ అండి. ప్రాసెసింగ్ ఫీ రిసిప్ట్ మనకి ఆన్లైన్ మనకి అంటే రిజిస్ట్రేషన్ కమ్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ మన రిసిప్ట్. అలాగే ఏపీ ఎప్సెట్ ర్యాంక్ కార్డ్ అండి. అలాగే ఏపీ ఎప్సెట్ హాల్ టికెట్. అలాగే ఎస్ఎస్సి మనకి మార్క్స్ మెమో అండి. అలాగే ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ మార్క్స్ మెమో. అలాగే 6th నుంచి మనకి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికెట్స్ అండి. అలాగే మనకి టీసీ అండి, ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్, కాలేజ్ ఆఫ్ లాస్ట్ స్టడీడ్. అలాగే ఇన్కమ్ సర్టిఫికెట్ అండి. మనకి 1/1/2020 తర్వాత ఇచ్చిన సర్టిఫికెట్ అండి మనకి. అలాగే క్యాస్ట్ సర్టిఫికెట్ మనకి అండ్ కేస్ ఆఫ్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి బీసీ ఎస్సీ ఎస్టీకి. అలాగే ఎకనామికలీ వీకర్ సెక్షన్ అండి. ఈడబ్ల్యూఎస్ మనకి 2025-26కి సంబంధించి అప్లికేబుల్ సర్టిఫికెట్. అలాగే మనకి పర్సన్స్ పీడబ్ల్యూడి. అలాగే క్యాప్ అండి. ఎన్సీసీస్, స్పోర్ట్స్ గేమ్స్, స్కౌట్స్ అండ్ గైడ్స్ అండి. మైనార్టీ సర్టిఫికేట్, మైనార్టీ సర్టిఫికేట్ అప్లైబుల్. అలాగే లోకల్ స్టేటస్ అండి సర్టిఫికేట్ మనకి జూన్ 2014 నుంచి 1 జూన్ 2024 వరకు ఉన్న వాళ్ళంతా లోకల్ అవుతారు. మిగతా వాళ్ళు మనకి నాన్ లోకల్ సర్టిఫికేట్ తీసుకోవాలి. అలాగే రెసిడెన్స్ సర్టిఫికేట్ అండి. ఎవరికైనా మనకి స్టడీ సర్టిఫికేట్ లేని వాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకోవాలి. 7 years మనకి రెసిడెన్స్. అలాగే ఇక్కడ మన నేటివిటీ సర్టిఫికేట్ కూడా తీసుకోవాలండి. ఇది మనకి సంబంధించిన షెడ్యూలు. మనకి ఇది ఎప్సెట్కు కావాల్సిన మనకి ఏమేమి కావాలనేది కూడా మనం దీంట్లో వీడియోలో చెప్పామండి. అలాగే మనకి కౌన్సిలింగ్ షెడ్యూల్లో ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.